ఆ గేమ్స్ చూసిన తర్వాత చిరంజీవి గారికి, రామ్ చరణ్ గారికి, ఆంజనేయ స్వామితో ఒక అనుబంధం ఉంటుంది. అవునండి. మనం చాలా సందర్భాల్లో చూసాం ఇంతకుముందు గూడా. మీరొకసారి ఆ ఫోటో చూస్తే ఆ గ్లిమ్స్‌లో గూడా ఆ! హి లుక్స్ లైక్ ఒక, ఒక అవునండి. వైబ్రేషన్ వచ్చింది అవునండి. మీరు అవునండి. చూసినప్పుడు. అవునండి. అవును. చాలా మందికి ఆ ఫీల్ వచ్చింది. అవునండి. అది మీరు అనుకుని చేసారా? లేకపోతే దానికది అలా వచ్చిందా? అది అలా అనిపించిందా? అది సాంగ్ మాంటేజ్ అండి అది. సాంగ్ హ్మ్. మాంటేజ్‌లో 'మసా మసా' సాంగ్ ఉంటది. ఆ మాంటేజ్‌లో ఆయన చేస్తూ ఉంటారు. రైన్ పడుతూ ఉంటది. చరణ్ సార్ కూడా కట్ చెప్పినా సరే చేశారండి అది. కట్ చెప్పినా కూడా ఆయన చేస్తున్నారు. అంటే మేము ఎవరు కూడా కట్ చెప్పలేదు. మాస్టర్ కూడా కట్ చెప్పలేదు. నేను చెప్పలేదు. అది చేస్తున్నారు. రైన్ పడుతుంది. మీరు చూస్తే ఆ గ్లిమ్స్‌లో ఉండుంటది. 'పైల్వాన్' హ్మ్. గ్లిమ్స్‌లో. హ్మ్. 'పెద్ది పైల్వాన్' గ్లిమ్స్‌లో. ఆయన వచ్చిన తర్వాత అన్నారండి. నాకు అంటే అదిలా గదను ముద్దు పెట్టుకున్నప్పుడు నాకెందుకో హనుమంతుడు వచ్చి నా పక్కన నిలబడినట్టు అనిపించిందిరా అన్నాడు. కదా! ఆ! అయితే ఆ! ఈ గద, ఆ! ఆ! అవునండి. ఈ అవునండి. గద ఆ! ఒకసారి మీరు చూడండి. ఆ! ఆ గద పట్టుకున్నప్పుడు ఆ! ఎగ్జాక్ట్‌లీ ఆ గ్లిమ్స్ చూస్తున్నప్పుడు ఆ ఫీల్ ఒకలాంటి వైబ్రేషన్ ఆ! వచ్చింది. ఆ! అవునండి. అవును. ఆ! అది ఆ! అనుకోకుండా వచ్చిందా? ఆ! అంటే యాదృచ్ఛికంగా అలా ఆ! జరిగిందా? ఆ! తెలీదు గానీ, ఆ ఫీల్ నిజంగా చాలా రియల్‌గా అనిపించింది. అంటే అవునండి. నిజంగా ఒకవేళ హనుమంతుడిని చూస్తే ఆ! ఇలానే అనిపిస్తుందేమో నిజంగా అని మీరు ఒక చెప్తుంటే ఫీల్ మీ వచ్చింది. కళ్ళల్లో వస్తుంది తెలుస్తుందది. కానీ యాహ్! నిజంగా చరణ్ సార్ అన్నారండి. నాకు ఏం జరుగుతుందో తెలియలేదు. కొంతసేపు హనుమంతుడు నా పక్కన ఉన్నాడని ఆ వైబ్రేషన్ వచ్చేసింది నాకంటే, సార్ నిజమా? సార్ నిజమా? సార్ నిజమా? అని నేను అడిగితే, నిజంరా బాబు! అసలు నాకు ఆ వైబ్రేషన్ ఫీల్ అయ్యాను. నేను షాక్‌లో ఉన్నాను హ్మ్. అన్నారండి. ఎందుకంటే మరి ఆయన హనుమాన్ భక్తుడు కాబట్టి ఆయన ఎప్పుడు మాలలో ఉంటారు. చాలా డివోషనల్‌గా ఉంటారండి. ఈ ఈ బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ అంతా కూడా వెజిటేరియన్ బాడీ అండి. హ్మ్. అసలు నాన్ వెజ్ తీసుకోలేదు. 2 టైమ్స్ మాలేసుకున్నారండి. 2 టైమ్ 51 ఈ డేస్ షూటింగ్ 45 ఆ! చేస్తున్న ఆ! టైంలోనా? ఆ! ఆ టైమ్‌లో 2 ఓకే. టైమ్స్ మాలేసుకున్న, 2 టైమ్స్‌లో బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్. నేను చూసాను. ఓకే. నేను ఆయనతో తీసుకొని తినేవాడిని. నాన్ వెజ్ మా కోసం చేపించేవారు గాని ఆయన ముట్టుకునేవారు కాదండి. హ్మ్. హ్మ్. అలాంటి సిట్యుయేషన్‌లో అంటే అయన్నీ ఆ వైబ్రేషన్ అంతా వచ్చి ఆయనకి ఆ ఫీల్ వచ్చి ఉండొచ్చండి ఆరా నిజంగా చెప్పాలంటే. హ్మ్. హ్మ్. బహుశా అదొచ్చిందేమో అండి. ఆయన అలా చెప్పొచ్చు నేను షాక్ అయ్యానండి. నాకు గూస్ బంప్స్ వచ్చాయి. సార్ నిజమా సార్? నిజమా? 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 అంటే నిజం నేను అదేదో ఫీల్ అయ్యాను. హనుమాన్ పక్కనున్నట్టు ఎందుకో ఆ రైన్‌లో నైట్ ఎఫర్ట్ చేసామాటండి అది. డే ఓకే. అంటే మీకు విజువల్ ఏముంటది? డే అంటే విజువల్ మీకు కనిపిస్తూ ఉంటది. అవును. నైట్ ఎఫెక్ట్‌లో వర్షం పడుతుంటే ఆయనే కనిపిస్తారు. ఎవరు దూరంగా ఉన్నవాళ్ళు కూడా కనిపించరు. హ్మ్. దాంట్లో నుంచి ఆ వైబ్రేషన్ ఏదో వచ్చుంటదండి బహుశా ఆయనకి.